అనేక అంశాలు మరి నిన్న చర్చించడం జరిగింది. మరి నేను ప్రధానంగా మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం, ఈ జిల్లాలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ విజయనగరం జిల్లాలో కానీ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతులు ఎక్కువగా రైతు కూలీలు. ప్రధానంగా వారి తాలూకా బాగోగులు కానీ ప్రభుత్వాలు చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పి అనేక అంశాలు నేను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా జిల్లా చైర్మన్ గా నా బాధ్యతగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాను. ముఖ్యంగా ఒకటే మాట అడిగాను, ఈ ప్రభుత్వంలో పెద్దలందరినీ కూడా గౌరవ శాసనసభ్యులు అడిగాను, ఇన్ఛార్జ్ మంత్రి గారిని అడిగాను. మా గత ప్రభుత్వంలో మేము అన్నదాత మేము రైతు భరోసా కార్యక్రమాన్ని ఆనాడు ఎవరైతే ఒక రైతుకి, ఎందుకంటే ఇక్కడ అంతా కూడా చిన్న సన్నకారు రైతులు, ఎవరు కూడా ఎకరాలు ఉన్న భూమి రైతులు కాదు ఇక్కడ ఉండరు. ఇక్కడ అందరూ కూడా 5 సెంట్లు 10 సెంట్లు కూడా తనకున్న భూమిని తన తండ్రి ఇచ్చిన తాత ఇచ్చిన ఆస్తిని తను దాన్ని సాగు చేసుకుంటూ తన ఆస్తిగా భావిస్తూ తాను కూలీగా వెళ్లి కార్యక్రమాన్ని చేసి కుటుంబాన్ని పోషించే విధంగా ఉండే ఎక్కువగా వ్యవసాయ ఆధారిత ప్రాంత వ్యవసాయ కూలీ వారికి ఉండేది 5 సెంట్లు 10 సెంట్లే. అందుకే ఈ జిల్లాలో రాష్ట్రంలోని సుమారుగా 29 లక్షల మంది భూమి ఉన్న రైతుల తాలూకా పార్సల్స్. అంటే రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే విజయనగరం జిల్లా. అత్యధికంగా రైతులు తను ఓనర్గా, అంటే తన భూస్వామి తన పట్టాదాడిగా మరి పెద్ద ఎత్తున 16వ తారీఖున కూడా పాల్గొని పెద్ద ఎత్తున గవర్నర్ గారికి మరి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎంతమంది ప్రజలు వ్యతిరేకించారు, రాష్ట్రంలో ఎంతమంది దీన్ని వ్యతిరేకం చేస్తున్నారు, ఎంతమంది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ్యతిరేకం అనే చెప్పే విధానాన్ని మరి 16వ తరగతి ఆ కార్యక్రమం ముగుస్తుందని చెప్పడానికి ఈరోజు మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న ప్రధానికానికి, ఈ జిల్లాలో ఉన్న ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులకి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మరి ఇక నుంచి కూడా దీన్ని పూర్తి చేయాలని చెప్పి, ఇంకా ఎక్కడైనా సంతకాల కార్యక్రమాలు ఉంటే మరి దాన్ని పూర్తిగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని మరి దాంట్లో కూడా మీరు అందరూ భాగస్వాములు కావాలని, మీ అందరూ కూడా మరి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ్యతిరేకమని అనేక మంది మరి చెప్తున్న భాగంగా ఈ కోటి సంతకాల కార్యక్రమంలో చివరి దశకు వచ్చింది. కాబట్టి దాన్ని మరి సుమారుగా 7-8 తారీఖుల్లో దాన్ని పూర్తి చేసుకొని అక్కడ నుంచి మరి వాటిని ప్యాకింగ్ చేసుకొని ఆ కార్యక్రమం నియోజక స్థాయిలో కార్యక్రమం, అలాగే జిల్లా స్థాయిలో కార్యక్రమం, అలాగే రాష్ట్ర స్థాయిలో కార్యక్రమం మరి 10వ తారీఖుని 13వ తారీఖుని 16వ తారీఖుని ఈ 3 తేదీల్ని ఫిక్స్ చేసుకున్నాం. మరి అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు నిర్ణయించడమైంది. మరి నిర్ణయంలో మరి అందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పి మరి మీ ద్వారా మరి ప్రజలు కోరుకుంటూ మరి ప్రత్యేకించి మరి మీడియా ఎంతో ఈ కోటి సంతకాల కార్యక్రమంలో పెద్ద ఎత్తున మద్దతు పలికారు. మీరు కూడా మీ తాలూకా ఆలోచనని ప్రజలకు చాలామందికి తెలియజేశారు. మీ ద్వారా మీడియా ద్వారా అనేక సందర్భాల్లో ఈ ప్రజలు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు, ఏదైతే ఈ ప్రభుత్వం మరి ప్రైవేటు పరం చేస్తుందో పీపీపీ మోడ్లో దీనికి చెప్తున్న కార్యక్రమం ఉందో ఇది చాలా విధానం తప్పు. తక్షణమే ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. ఏదైతే గత ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలని ప్రభుత్వ పరంగా ఏదైతే కట్టాలని మరి దాన్ని ప్రభుత్వమే నెరవేర్చాలని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని దాన్ని కొనసాగించాలని చెప్పి ఇది ప్రజల శ్రేయస్సు దృష్ట్యా తీసుకున్న నిర్ణయమే తప్ప ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా పేరు వస్తుందోనో లేకపోతే వైఎస్ఆర్ పార్టీకి పేరు వస్తుందో అనే కార్యక్రమాలను మీరు దయించి ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేయాలని చెప్పి మరొక్కసారి ముఖ్యమంత్రి గారిని కూటమి నాయకులను అందరినీ కూడా మరొకసారి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు ముఖ్యంగా మీ తెలుసు. మరి మంచి పేరు వస్తుందని చెప్పి ఆనాడు మేము పెద్ద ఎత్తున రేషన్ వెహికల్స్ పెట్టాం, ఎండి వెహికల్స్. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు కానీ హరిజన ప్రాంతాలు కానీ ముఖ్యంగా శివారు ప్రాంతాలు కానీ ఎవరైతే రేషన్ డిపో ఉంటే ఒక 3-4 గ్రామాలు కలిసి ఉంటే ఆ రోజు తీసుకోలేక ఇబ్బంది పడుతుంటే, లేదు ఒకరోజు రేషన్ తీసుకోవాలంటే ఆ కుటుంబం అంతా ఒకరోజు పనికి వెళ్లకుండా వారు కూలీని కోల్పోయే పరిస్థితి ఉంటే, ఆ రోజు వేతనం కోల్పోయే పరిస్థితి ఉంటే దాని నుంచి మరి ప్రభుత్వం నేరుగా కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి ఆ రోజు తీసుకున్నాం. మీరు నిర్ణయం దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ రోజు చెప్పారు సివిల్ సప్లైస్ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు ఈ ఎండి వెహికల్స్ ఏం చేయాలని ఆలోచన చేస్తామని చెప్పి మేము గ్రామాల్లోకి వెళ్తే అలాగా కనపడతా ఉన్నాయి. లేదు వార్డుల్లోకి వెళ్తే ఆ వార్డుల్లో ఆ వెహికల్ ఎవరైతే ఎండి ఆపరేటర్ ఉందో అతని ముందు ఆ వెహికల్ అలాగా ఇంటి ముందే కనపడతా ఉంది. ఇంట్లో ప్రభుత్వం నిర్ణయం లేదు. అంటే ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయం చేయకుండానే, ప్రభుత్వం ఒక ఆలోచన చేయకుండానే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విధానం తప్పు
అనే ఆలోచనతో చేశారా తప్ప లేదు పోనీ మీకు కావాలని కూడా దాని బొమ్మలు తీసి బొమ్మలు మార్చుకోండి. మీకు ఆలోచన లేకపోయినా మీరు బొమ్మలు మార్చుకునే ఆలోచన మీకు ఎప్పుడు ఉంది, లేదా రంగులు మార్చుకునే విధానం మీకు ఉంది. ఆ 2 విధానాలు మీరు చేయండి అని చెప్పాం. అలాంటి విధానాలు మీకు కాకుండా కేవలం మీరు తీసుకొచ్చిన విధానాన్నే మేము తీసుకున్న విధానమే రైట్ అన్నట్టుగా దానికి సరైన పూర్తి స్థాయిలో ఒక విధానం తీసుకోకుండా ఇంతమంది వెహికల్స్ కొనబడి ఉన్నాయి. దానికి సంబంధించిన ఎండి ఆపరేటర్స్ పాపం ఎవరైతే వారి జీవన వృత్తిని కోల్పోయి ఈరోజు వారి కుటుంబాలన్నీ రోడ్డును పడ్డాయి. కేజీ కూడా తీసుకోవట్లేదు అని మీరే చెప్పారు. నేను దానికి రిప్లై కూడా ఇచ్చాను. మరి వాళ్ళు సాక్షాత్తు ఇన్ఛార్జ్ మంత్రి గారే స్వయంగా లేవనెత్తారు అంశం. మరి లేవనెత్తినప్పుడు మీరు ఎందుకు చెప్పలేకపోయారు? మీరు దీన్ని మానిటరింగ్ చేసి ఆల్రెడీ మీరు దీని మీద రివ్యూ చేశారు కదా. అంటే ఇది ఈ జిల్లాలో పరిస్థితులు, ఈ జిల్లాలో జరుగుతున్న పరిస్థితులు. ఓ పక్క రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. ఓ పక్క అడిగాం మొక్కజొన్న పంటకి ఎక్కడైనా గిట్టుబాటు ధర ఉందా అంటే లేదు, ఎక్కడైనా సెంటర్లు ఓపెన్ చేశారంటే. ఈ జిల్లాలో ప్రధానమైన 2వ పంట మొక్కజొన్న, మీ అందరికీ తెలుసు. వరి తర్వాత ప్రధానమైన పంట 2వ పంట మొక్కజొన్న పంట. మొక్కజొన్న పంట ఇవాళ పరిస్థితులు ఎక్కడా కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను గత పత్రికా సమావేశం పెట్టినప్పుడు ఇగో సెంటర్లు ఓపెన్ చేస్తామని. ఇవాళ ఏం చెప్తున్నారు? లేదండి మొక్కజొన్న అంతా అయిపోయిందండి అని వాళ్ళే అధికారులే చెప్పేస్తారు. సెంటర్ ఓపెన్ చేయకుండానే మొక్కజొన్న లేదు. మీరు సెంటర్ ఓపెన్ చేసామండి, ఇగో ఈయన సెంటర్లు ఓపెన్ చేసాం, లేదా రైతులు ఎవరు ముందుకు రాలేదంటే తెలుస్తుంది. రైతులు ఎందుకు చెప్తారు? ఇంటింటికి వచ్చి రైతులు ఇవాళ రైతులు 2,400 రూపాయలు ఎంఎస్పీ ఉంటే ఇవాళ 1,700, 1,800 రూపాయలు. మీకు గతంలో సాక్ష్యం కూడా చూపించాను. ఏ కంపెనీ ఎంత కొంటుందో కూడా చూపించాను. ఏమైనా ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి అధికారులు పంపించి మీరు ఎందుకు తక్కువ కొంటున్నారు, మీరు ఎంఎస్పీ కొనాలి కదని చెప్పి అడిగే బాధ్యత ఉందా? మానిటరింగ్ సిస్టమ్ ఉందా? మీకు చెప్పినా మీరు స్పందించరు. అది ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఎవరికి చలనం లేదు. అసలు రైతుల పక్షాన రైతుల పరిస్థితి అంతా అగోమి చర్యలో ఉందంటే ఓ పక్క తుఫాన్ దెబ్బతో విడిపోయింది. ఇంకో ప్రధానమైన సమస్య వచ్చింది. నేను తెరలా వెళ్ళాను. మనం నేలో కార్యక్రమం మీద వెళ్తే అక్కడ రైతాంగం అంతా వచ్చారు. బొబ్బులి తెరలా ప్రాంత రైతాంగం అంతా కూడా మేము సంపద స్వర్ణ విత్తనం వేసామండి. ఆ విత్తనం మాకు వచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారండి, ఇది చాలా మంచి క్వాలిటీ, చాలా బాగుంటుంది, మీకు బాగుంటుంది అని చెప్పారండి అని చెప్తే ఇవాళ సింపుల్గా మొత్తం బ్రోకెన్ అయిపోతుంది. మెల్లర్స్ ఎవరు కూడా తీసుకోవట్లే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.